శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. తొలి మలితరం తెలుగు కథలు. వీటిలో ఇప్పుడు మనం చెప్పుకునే కథ రాజా. రచయిత తాతా కృష్ణమూర్తి. కరీం సాహెబ్ గారి మేడలో బస చేశారు సర్కస్ మెంబర్లు. ఇంచుమించుగా 25 మంది. చుట్టూ పడిపోతూ ఉన్న కురుచైన ప్రహరీ గోడ, విశాలమైన పొదనులేని పచ్చిక తిన్నెలు, ఎత్తుగా పెరిగిన చెట్లు, సంరక్షణ లేకుండా కృషిస్తూ ఉన్న పూల మొక్కలు అన్నీ ఆ ఇంటి ప్రాకారానికి ఒక విధమైన శోభను కూర్చేవి. ఒకప్పుడు జనంతో క్రిక్కిరిసి కలకలలాడుతూ ఉండే రమ్యమైన భవనం ఇప్పుడు క్రమంగా పాడుపడి బూజుపట్టింది. అందులో కాపురం ఉండే వాళ్ళు ఎవ్వరూ లేక ఏళ్ల కొలది తలుపులు మూసే ఉండేవి. పూనా సర్కస్ కంపెనీ వాళ్ళు అందులో ప్రవేశించగానే మళ్ళీ క్రొత్త కళ వచ్చింది మేడకు. ఇంటి నిండా కిటకిటలాడుతూ మనుషులు, సామానులు, మెరుపు దీపాలు, అలికిడి ఉండేసరికి మృతక లేబరానికి ప్రాణం వచ్చినట్లయింది ఆ ఇంటికి. తమ బసకో పర్లాంగు దూరంలో ఉండే మైదానం మీద ఆటకు పెద్ద డేరా వేసుకున్నారు సర్కస్ వాళ్ళు. సుమారు 10,000 మందికి సరిపోయినంత డేరా అది. దాని చుట్టూ కొన్ని చిన్న చిన్న డేరాలు కూడా వేసుకున్నారు. గుర్రాలు, ఏనుగులు, కోతులు, కుక్కలు, ఎలుగొడ్లు, కంగోరాలు, జీబ్రాలు, పులులు, సింహాలు, ఇంకా ఏవేవో జంతువులు కొన్ని ఆ డేరాలకు దగ్గరగాను, కొన్ని లోపల బోనులలోనూ, కొన్ని వెలుపలను కూడా ఉన్నవి. ఆ మృగాలను, డేరాలను చూడడానికి పురజనులు గుంపులు గుంపులుగా వచ్చిపోతూ ఉండేవారు. ఆ 4 రోజులు ఊరంతా మహా అలికిడిగా ఉండేది. ఏ గోడ మీద చూసినా మంచి మంచి రంగుల బొమ్మలతో సర్కస్ వాళ్ళ ప్రకటన పత్రికలే కనబడేవి. ఆట ప్రారంభించడానికి ఇంకా 1 రోజు వ్యవధి ఉన్నది అనగా కంపెనీ వాళ్ళు ఏర్పాట్లన్నీ పూర్తి చేసేసుకున్నారు. అది శీతాకాలం, డిసెంబర్ నెల. వెన్నెల రాత్రులు, చలి మిక్కుటంగా ఉండేది. నాడు దీపాలు పెట్టే వేళప్పుడు సర్కస్ మెంబర్ తారాబాయి మేడ దిగి వచ్చి ఆవరణలో ఉన్న బాదం చెట్టు కింద నిల్చుంది. చంద్రుణ్ణి చూస్తూ ఆ 16-17 ఏళ్ల వయసున్న జవ్వని చలికి పొడుగైన ఉన్నికోటు తొడుక్కుంది. అందంగా దువ్వుకున్న జుట్టులో గులాబీ పువ్వులు పెట్టుకున్నది. గాలికి చెదరి కళ్ళల్లో పడుతూ ఉన్న ముంగురులను సవరించుకుంటూ రోడ్డు దీపాలను, దారిని నడిచే జనులను, మోటారు కార్లను పరీక్షిస్తూ ఏదో ఆలోచిస్తున్న దానివలే పరధ్యానంగా నిల్చుంది. దూరంగా ఎక్కడో గంటలు కొట్టిన చప్పుడు వినవస్తే చేతినున్న రేడియం రిస్టు వాచి చూసుకుంది. 7 గంటలైందప్పుడు. ఇంతట్లో ఎవరో తన భుజం మీద చెయ్యి వేసినట్లు అనిపించి త్రుళ్ళిపడి తిరిగి చూసింది ఆమె. ఒక్కత్తివే ఏం చేస్తున్నావు ఇక్కడ ఈ చలిగాలిలో అంటూ చనువుగా చిరునవ్వుతో కుశల ప్రశ్న చేశాడు జమన్ సింగ్. కళ్ళెత్తి అతడి వైపు చూసి ముసిముసిగా నవ్వి ఊరుకుంది. అతడు, ఆమె ఇద్దరూ సర్కస్ మెంబర్లే. ఇద్దరూ పొట్ట కోసం కంపెనీలో చేరి నౌకరీకి ఉన్నవాళ్ళే. తారాబాయి మంచి అందగత్తె. ఆమె నిజమైన కులం ఎవరికీ తెలియదు. క్షత్రియ కన్య అని చెప్పుకుంటారు. గుర్రపు స్వారీ చేస్తుంది, కత్తి తిప్పుతుంది, విలి విద్యలో మంచి ప్రవీణురాలు. తీగ మీద నేర్పుగా సైకిల్ తొక్కుతుంది. నాట్యం చేస్తూ చిత్రంగా మొగ్గలు వేస్తుంది. ప్రేక్షకులను రంజింపచేసే శక్తులు ఎన్నో ఉన్నాయి ఆమె వద్ద. ముఖ్యంగా ఆమె రూపము, యవనము పురుషులను ఆకర్షించి భ్రమింపజేస్తాయి. కేవలం ఆమెను చూడడానికి సర్కస్కు వచ్చేవాళ్ళు కూడా ఎందరో ఉంటారు. అంత మోహనాకారము ఆమెది. జమన్ సింగ్ సుమారు 30 ఏళ్లవాడు. మంచి రూపవంతుడు. సర్కస్ విదూషకుడి వేషం వేసి నవ్వుతాలతోనూ వికార చేష్టలతోనూ చూపరులను మెప్పిస్తాడు. జంతు వైద్యం నేర్చిన డాక్టరు కనుక అడవి మృగాలను చూసే పూచి కూడా అతనిదే. వాటికి తిండి పెట్టినప్పుడు ఆయన దగ్గరుంటాడు. ఎప్పుడైనా అవి ఆరోగ్యంగా ఉండనప్పుడు వాటికి మందులు మాకులు ఇస్తాడు. తారాబాయి అంటే సింగుకు ప్రాణం. ఆమెను ఎట్లా అయినా సరే వశపరుచుకొని తన దాన్ని చేసుకునేదానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశాడు. కానీ తార భలే పెంకిది. అతని హృదయ ఆరాటం తాను అర్థం చేసుకోనట్లుగా నటించేది. జమన్ సింగ్లాగా తన కోసం ఎందరెన్ని విధాలా తహతహలాడినా ఆమెకు ఆనందమే.
వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి ఆడించి తనలో నవ్వుకునేది. పురుష స్నేహితులందరిలోనూ చనువుగానే ప్రవర్తించేది. మగవాడంటే భయం బిడియం లేదు ఆమెకు. తానొక స్త్రీ అన్న సంగతి మరిచిపోయినట్లు నడుచుకుంటూ ఉంటుంది వాళ్లతో. పురుషులతో స్నేహం అగ్నితో చెలగాటమన్న సంగతి ఆమెకింకా విశదం కాలేదు. తారాబాయిని వెన్నెలలో ఒంటరిగా చూసేసరికి జమన్ సింగ్కు ఒళ్ళు పులకరించింది. వెర్రి వెర్రి కోర్కెలతో హృదయం గెంతులాడింది. పట్టరాని మోహోద్రేగంతో కౌగిలించుకొని చెట్ల నీడన ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. సింగ్, నీకేం మతిపోయిందా? వదులు అంటూ సిగ్గుతో పెనుగులాడింది తార. కానీ ఆనందంతో కులుకుతూ గుండె కామెను మరింత గట్టిగా అదుముకున్నాడు సింగు. తారకు కోపం వచ్చింది. శక్తి కొలది ప్రేణుగులాడ ప్రారంభించింది. కొప్పులో ఉన్న పువ్వులు నలిగి క్రింద రాలాయి. ఒళ్ళు వేడెక్కి మొహం ఎర్రబడింది. తల తిరిగి కళ్ళు చీకట్లో కమ్ముతున్నట్లుగా తోచింది ఆమెకు. బొగ్గలు, పెదవులు, కళ్ళు మరి అన్నీ ముద్దులాడుతున్నాడు సింగు. బలాత్కారంగా పులిపిల్లలాగా రక్కడం ప్రారంభించింది తార. రోడ్డు మీద దూరంగా ఎవరో నవ్వుతున్నట్లుగా చప్పుడు వినవచ్చింది. మేడలో దీపాలు కూడా ఆమె అవస్థను చూసి నవ్వుకుంటున్నట్లే తోచింది తారకు. చెట్లు, చంద్రుడు, పిట్టలు, లోకం యావత్తూ తన్ను చూసి నవ్వుతున్నట్లు అనిపించింది ఆమెకు. ఉదాసీనంతో ముఖం దించుకుంది. పోట్లాటమాని బలహీనంగా ప్రాణం లేని బొమ్మలాగా ఒరిగింది అతని చేతుల్లో. దిగులు, ఆశ్చర్యం జనించాయి సింగుకు. పశ్చాత్తాపం కలిగింది. కౌగిలి వదిలి బిక్క చచ్చిపోయి నిల్చున్నాడు. తలపైకెత్తి ఒక్క క్షణం తీక్షణంగా అతని వైపు చూసింది ఆమె. ఏమీ అనకుండా చేతి రుమాలుతో పెదవులు, బుగ్గలు తుడుచుకుంటూ గిర్రున తిరిగి మేడవైపు వెళ్ళిపోయింది. ఇదివరలో తారాబాయి ఎన్నడూ ఇట్టి అవమానం పొంది ఉండలేదు. తుదకు కంపెనీ మేనేజర్ సూర్యాబాన్ కూడా ఆమెను ఈ విధంగా హింసించి ఎరుగడు. అతగాడంటే తారాబాయికి కొంచెం ఇష్టం కూడా. తక్కిన వాళ్లను ఎన్ని వేళాకోలాలు చేసినా సూర్యాబానును మాత్రం గౌరవంతో చూసేది. అతని ప్రేమను ఎన్నడూ తిరస్కరించేది కాదు. సిగ్గుతో కౌగిలించుకొని ముద్దులాడుకునేవారు ఇద్దరు. కానీ సూర్యాబాన్ చాలా చిన్నవాడు. తారాబాయి కంటే 2-3 ఏళ్ళు పెద్దవాడేమో. మీసం కూడా బాగా నల్లబడలేదు. తండ్రి చనిపోయిన తర్వాత సర్కస్ వ్యవహారాలన్నీ తనే చూసుకుంటూ ఉన్నాడు. వల్లమాలిన ధనం ఉంది అతనికి. అన్ని విధాలా స్వతంత్రుడే. తారాబాయిని పెళ్ళాడి సర్కస్ గొడవ వదిలించుకొని హాయిగా ఆమెతో సుఖించాలి అని అతని ముచ్చట. కానీ ధైర్యంగా ఆమెతో తన మానసిక ఇష్టం చెప్పడానికి సిగ్గు. సూర్యాబాన్ అంటే ఇష్టమే, కానీ బాదల్ బంధం చూస్తే తారాబాయికి మతిపోయేది. అతన్ని తలుచుకున్నంత మాత్రాన హృదయం ఆనందంతో సందడించేది. అర్థం కాని కోర్కెలతో మనసు కలవరపడేది. నిజమైన ప్రేమంటే ఆమెకు ఇదివరలో అంతగా అనుభవానికి రాలేదు. కానీ ఇప్పుడిప్పుడు చాలా సంగతులు బోధపడుతున్నాయి. ఏదో స్పష్టంగా తెలియని బాధతో మనసు అప్పుడప్పుడు కలతపడడం, ఏవో పిచ్చి పిచ్చి వాంఛలతో గుండె బురివెక్కడం, నిద్రలో తీయని కలలు వచ్చి తృప్తి తీరకముందే మెలకు రావడం, తిండి తిన్నగా హితవు కాకపోవడం మొదలైన అవలక్షణాల వలన తనలో జనించిన రుగ్మతను గుర్తు చేసుకుందామె. బాదల్ బంధను మనసారా వలచి ప్రేమతత్వం అర్థం చేసుకుంది కొంతవరకు. బాదల్ బంద్ పహిల్వాన్, ఆ సర్కస్కు ఆయువు పొట్టు వంటివాడు. రూపంలో మన్మధుడు కాకపోయినా కంపెనీకి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళలో అతడు ముఖ్యుడు. నల్లగా ఉన్న మెలితిరిగిన కండలతో అతని శరీరం మెరిసేది. బలంతో పెద్ద కళ్ళు, కరుడైన మీసం గంభీరంగా ఉండేది అతని ముఖం. మనిషి చిన్నవాడే, 25 ఏళ్లుంటాయి. మోటైన గొలుసులు తెంచడం, ఛాతీ మీద పెద్ద పెద్ద బరువైన రాళ్లు పెట్టించుకొని సుత్తులతో పగలగొట్టించడం మొదలైన పనులు మాత్రమే కాక అడవి మృగాలతో వింత వింత వినోదాలు చేసేవాడు. పెద్ద ఇనప గజాల బోనులో పులులు, సింహాలు, ఆవులు, మేకలు, కోతులు అన్నింటినీ ఒకచోట చేర్చి వాటి చేత అద్భుతమైన పనులు చేయించేవాడు. ఒకే పళ్ళెంలో అన్నిటికీ పలహారాలు పెట్టి తినిపించేవాడు. సింహం చేత తుపాకీ పేలిపించేవాడు.
పెద్ద పులులను దుమికించేవాడు. మండుతూ ఉన్న చక్రాలలోని సాధారణంగా ప్రతి సర్కస్ వాళ్ళు చూపించే చిల్లర వినోదాలు మాత్రమే కాక పెద్ద పులులతోనూ సింహాలతోనూ కొన్ని భయంకరమైన ఫీట్లు చేసి చూపించేవాడు అతడు. బోను గీను ఏమీ లేకుండానే రాజా అనే పెద్ద పులిని బయటకు తెచ్చి గుర్రం లాగానే దాని మీద స్వారీ చేసేవాడు రంగస్థలంలో. ప్రేక్షకులు భయంతో ఊపిరి బిగబట్టుకుని చూసేవారు ఆ చిత్రాన్ని. మనిషితో లాగానే పులితో కుస్తీ పట్టి దానితో కింద మీద పడి దొర్లేవాడు. అమాంతంగా దాన్ని భుజం మీద ఎత్తుకొని మోసేవాడు. నిర్భయంగా పులి నోట్లో తల దూర్చి తీసేవాడు. చూసేవాళ్ళందరికీ వణుకు పుట్టించేది ఆ దృశ్యం. ఎన్నోసార్లు తారాబాయి అతన్ని బతిమాలుకుంది. ఆ ఫీట్ ఒక్కటి మానవలసింది అని పిరికిదానా అంటూ ఆమెను ఎగతాళి చేసి నవ్వి ఊరుకునేవాడు బాదల్ బంధు. తారాబాయి జమన్ సింగ్తో కలహించి ముఖం ముడుచుకొని మేడ మీదకి వెళుతూ ఉన్నప్పుడు బాదల్ బంధు ఆమెకు ఎదురుగా వస్తూ ఉన్నాడు. మెరుపు దీపం వెలుగులో ఆమె ముఖ వైఖరి కనిపెట్టి త్రుళ్ళి పడ్డాడు అతడు. పలకరిస్తే బదులు చెప్పకుండా ఆమె తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకుంది. కానీ నుండి గడి వేసుకునే లోపున బాదల్ బంధు చప్పున లోపలికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అతడెన్ని విధాల ప్రార్థించి అడిగినా ఆమె మొదట ఏమీ చెప్పలేదు. కానీ క్రమంగా ఉన్నదన్నట్లుగా జమన్ సింగ్ ప్రవర్తనను తెలియజేసింది. ఆమె తలను ముద్దాడి గుండెకు ఆంచుకొని ఓదార్చాడు బాదల్ బంధు. సహజంగా సింగు మీద అతనికి పట్టరాని కోపం వచ్చింది. మరి కొంతసేపటికి కొరడా పట్టుకొని సింగు కోసం వెతుక్కుంటూ బయలుదేరాడు. సింగును చూసేసరికి వెర్రి కోపంతో ఒళ్ళు మరిచిపోయాడు బాదల్ బంధు. కొరడాతో అతనిని కుక్కను కొట్టినట్లు చావగొట్టి కసి తీర్చుకున్నాడు. ఈ మాట దానివైపు కన్నెత్తి చూశావంటే పేక నులిమి చంపేస్తాను నిన్ను, జాగ్రత్త అని పళ్ళు కొరుకుతూ తాటించాడు కూడా. బాదల్ బంధుని ఎదిరించడం మదపటేనుగుతో పొట్లాడటం అన్నమాట. ఆ సంగతి తెలిసే ఊరుకున్నాడు జమన్ సింగ్. కానీ దెబ్బలు తిని పగ తీర్చుకోకుండా ఊరుకునే నైజం కాదా అతంది. మనసులో రగిలే మంటను మనసులోనే అణుచుకున్నాడు. సమయం కోసం నిరీక్షిస్తూ అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నాడు. పగ సాధించుకునేందుకు మార్గాలు ఆలోచిస్తూ రాత్రల్లా నిద్రపోకుండా తన గదిలో అటూ ఇటూ పచార్లు చేశాడు. గ్లాసు మీద గ్లాసు బ్రాందీ తాగాడు. తారాబాయి మీద అతనికి గల మోహమంతా ద్వేషంగా పరిణమించింది. బాదల్ బంధు మీద కసి తీర్చుకునేందుకు సరి అయిన ఉపాయము ఏదీ తోచక మెదడు వేడెక్కి పిచ్చెక్కినట్లయింది అతనికి. తీవ్రంగా ఆలోచిస్తూ తలనొక్కుకున్నాడు. చేతులతో కళ్ళు మంటలుగా ఉన్నవి, నరాలు పీకుతున్నవి, గుండెలో భారం, కొరడా దెబ్బలకు ఒళ్ళంతా నొప్పి, సారా మొత్తుకు కడుపులో ఏదో వికారం, కోపం, మోహం, తాపం, అవమానం అన్నీ కలిపి అతని హృదయాన్ని నలిపి పీడించి దహించి పిప్పి చేశాయి. ఆమన్నాడే సర్కస్ ప్రారంభమవుతుందన్న సంగతి జ్ఞాపకం వచ్చింది సింగుకు. ఏ ఊళ్ళోనూ 4 ఆటల కన్నా అధికం చేయడం ఆ కంపెనీ వాళ్లకు మామూలు లేదు. ఈ ఊరు నుండి కదిలే లోపునే వీడి పని పట్టించి తీరాలి అని మనసులో నిశ్చయించుకున్నాడు జమన్ సింగ్. మొదటి రాత్రితో సర్కస్ వాళ్ళ కీర్తి ఊరంతా వ్యాపించింది. వాళ్ళ ప్రదర్శన చూడడానికి తగినదని అందరికీ విశదమైంది. ఎవరి నోట విన్నా తారాబాయి పేరు, బాదల్ బంధు పేరు వినవచ్చేవి. ఈర్ష్యతోనూ ద్వేషంతోనూ ఒళ్ళు మండుకొచ్చింది జమన్ సింగ్కు. కానీ వాళ్ళని అణిచే సాధనం కానరాలేదు. నిద్రాహారాలు కూడా తిన్నగా లేక జమన్ సింగ్కి ఎప్పుడూ ఒకటే ఆలోచన, బాదల్ బంధు మీద కసి తీర్చుకోవడం ఎట్లానా అని. జమన్ సింగ్ను తాను గట్టిగా శిక్షించిన సంగతి బాదల్ బంధు నవ్వుతూ తారాబాయితో చెప్పినప్పుడు సంతోషం వెలిబుచ్చడానికి బదులుగా నిట్టూర్పు విడిచిందామె. మనిషంత మనిషిని అమాంతంగా మీద పడి కొట్టడం తప్పు కాదు. ఇట్లా తొందరపడతావని తెలిస్తే అసలు నీతో ఏమీ చెప్పకనే పోదును. నిన్నట్లా అవమానపరిచినందుకు వాడిని నిలువున చీల్చేయాలనుంది నాకు. ఇంకా పస్తాయించి ఊరుకున్నానంతటితో సంతోషించు అన్నాడు బాదల్ బంధు. సింగు చాలా కార్పణ్యం గల మనిషి. నీ చేత దెబ్బలు తిని ఊరుకుంటాడు అనుకోకు, పాము పగవాడిది అన్నదామె. ఏడిశాడు అంటూ బాదల్ బంధు విరసంగా నవ్వితారా
నువ్వు వట్టి పిరికి పిల్లవు సుమా అంటూ ప్రేమతో ఆమెను గుండెకు అదుముకుంటూ ముద్దులతో నోరు మూశాడు. బలం ఉన్నదని మోటు సరసం కూడదు, నొప్పి కాదు అట్లా నొక్కేస్తే. రెండో నాటి ప్రదర్శనానికి సర్కస్ డేరా 9 గంటలకే నిండిపోయింది. టికెట్లు దొరక్క కొందరు ఆశాభంగుల ఇళ్లకు వెళ్ళిపోవలసి వచ్చింది. తీగ మీద తారాబాయి తన చాకచక్యాన్ని చూపి ప్రేక్షకులను మెప్పించింది. 2 బంగారు పతకాలు కూడా సాధించింది. చప్పట్లతో డేరా ఊగిపోయింది. సభాసదుల సన్మానం పొంది లోపలికి వెళ్ళిన పిమ్మట మేనేజర్ సూర్యాభాను ఆమెను సమీపించి షేక్ హ్యాండ్ ఇచ్చి తన సంతోషం వెల్లడి చేస్తూ హెచ్చుగా పొగిడి ఆమెని పొంగవేశాడు. పిదప ఆమెను తోడుకొని తన గుడారంలోకి తీసుకుపోయి పలహారాలు మేపాడు. 1 గ్లాసు నిండా చాంపియన్ త్రాగించాడు. ఆనందంతో కులుకుతూ తారాబాయి తన క్రీగంటి చూపులతో ముసిముసి నవ్వులతో కృతజ్ఞతను చూపించింది అతని దయకు. ఆమె మోహన రూపానికి పరవశుడై అట్టే ఆమె ముఖం వేపే చూస్తూ మీద చెయ్యి వేసి కూర్చున్నాడు సూర్యాభాను. తారా, ఇవాళ నీ ప్రదర్శనం, నీ చక్కదనం అద్భుతంగా ఉన్నాయి. ఇద్దరూ లేబ్రాయపు వారే, రూపవంతులు, ప్రియులు. సర్కస్ గొడవ మరిచిపోయి ప్రియా ఆలాపాలలో పడ్డారు. ఇష్టమైనవి మాట్లాడుకుంటూ నవ్వులు, ముద్దులు, కౌగిలింతలు, నిట్టూర్పులు, ఒకరి కౌగిట్లో ఒకరు ఒళ్ళు మరిచి కళ్ళు మూసుకున్నారు. బాదల్బంద్ ఆ డేరాకు సమీపంగా ఎక్కడికో వెళుతూ అప్రయత్నంగా లోనికి తొంగి చూశాడు. మేనేజరు కంఠాన్ని కౌగిలించుకొని ప్రేమతో అతనికి ముద్దులిస్తూ ఉంది తార. కోపంతోనూ జలసీతోనూ హృదయం మండిపోయింది బాదల్బంద్కు. తననెంతో ప్రేమిస్తూ ఉన్నట్లు చెప్పిన తార ఈ విధంగా ద్రోహం చేస్తుందని అతడు ఎన్నడూ అనుకోలేదు కలలోనైనా. అతనికి ఏమీ అర్థం కాలేదు ఆమె ప్రవర్తన. వాడు ఆ విధంగా మీద చెయ్యి వేస్తే ఎట్లా సహించుకుంటూ ఉంది తార? ఒళ్ళు కాలినట్లు అనిపించదు? లేక అధికం ఊహించుకోవడానికి కూడా ఇష్టపడలేదు అతని మనసు. జమన్ సింగ్ను కొట్టినట్లు కాదు, సూర్యాభానుని ఎట్లా ఎదిరించడం? కొండతో ఢీకొని మాట్లాడితే గొర్రెపోతుకే ముప్పు, తల పగిలి చొస్తుంది. ఏం చెయ్యడానికి పాల్పోలేదు బాదల్బంద్కు. దుర్భరమైన ఈర్ష్యతో బాధపడ్డాడు. తారాబాయి అనక సూర్యాభానును అనవలసిన పని ఏముంది? కానీ ఆమె మీద బాదల్బందుకు కలిగిన అధికారం ఏమిటి? అన్నిటికీ స్వతంత్రాలామే. కానీ తల గిర్రును తిరుగుతూ ఉంది. నిద్రలో నడిచేవాడిలాగా తూలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాదల్బందు. ఆ రోజు సర్కస్లో తాను చేయవలసిన పనుల్లో ఏమీ ఉత్సాహం లేకుండా ఉన్నది అతనికి. ఏదో విధి లేక మొక్కు తీర్చుకున్నట్లుగా నెరవేర్చాడు. కానీ ఫేట్లను, అడవి జంతువుల చేత వినోదాలు చేయించినప్పుడు అతనికి అత్యంత ప్రియమైన రాజా అన్న పులి అల్లరి ప్రారంభించింది. చెప్పిన మాట వినకుండా బద్దకించి మూలిగేది. యజమానిని సమీపించడానికి ఉత్సాహం వెలిబుచ్చడానికి బదులు గుర్రు పెట్టి దూరంగా జరిగేది. వెర్రి కోపం వచ్చింది బాదల్బందుకు. లోకమంతా అతన్ని హఠాత్తుగా ద్వేషించి, హింసించి, పరాభవించడానికి ఉద్యమించినట్లుగా తోచింది అతనికి. మనసిచ్చి ప్రేమించిన తారాబాయి తొదకు మోసం చేసి అతని ప్రేమను అవమానపరిచింది. ఇప్పుడు ఈ పులి కూడా అతని స్నేహాన్ని అగౌరవిస్తూ ఉన్నది. ఇన్ని వేల మంది చూస్తూ ఉండగా అతని కీర్తికి భంగం తెస్తూ అసందర్భంగా ప్రవర్తిస్తూ ఉంది రాజా. అవమానం సహించుకోలేకపోయాడు అతడు. తాగినవాడి వలె ఒళ్ళు మరిచిపోయి కొరడా తీసుకొని పులిని కొట్టడం ప్రారంభించాడు. ప్రేక్షకులకు భీతి పుట్టింది. కాండ్రుమని పులి అరుస్తూ ఉన్నప్పుడల్లా భూమి వణుకుతున్నట్లుగా అనిపించింది. కొరడా చప్పుడుతో డేరా మారుమరోగింది. ఎన్ని దెబ్బలు తిన్నా పులి తన మూర్ఖతను వదలలేదు. కోరలు చూసి కస్సుమని ఎదురు తిరిగింది. రాజా సామాన్యమైన పులి కాదు. తెలివితేటలు, చురుకుదనము, హృదయం గల అపూర్వమైన జంతువు. బాదల్బందుని ఎంతో ప్రేమిస్తూ మిక్కిలి అణకువతోనూ మర్యాదతోనూ మెసిలేది అతని వద్ద. ఆనాడు మామూలుగా వ్యతిరేకంగా ప్రవర్తించడానికి తగిన కారణమేదో ఉండవచ్చునని గ్రహించలేకపోయాడు బాదల్బందు.
సాధారణంగా సర్కస్ వాళ్ళు సింహాలకు అప్పుడప్పుడు నల్లమందు తినిపిస్తూ ఉంటారు. మొత్తు చేత వాటి ఘాతుక స్వభావం కొంతసేపైనా అణిగి ఉంటుంది అని అభిప్రాయం కాబోలు. రాజా శరీరతత్వం ఎట్టిదో కానీ నల్లమందు వాసనే పడేది కాదు దానికి. బలవంతం మీద ఎప్పుడైనా తినవలసి వస్తే ఆ రోజల్లా పిచ్చెక్కినట్లుగా ప్రవర్తించేది. జమన్ సింగ్కు దాని ప్రకృతి తెలుసు. నల్లమందు మాత్రం ఎన్నడూ దానికి పెట్టనిచ్చేవాడు కాదు. కానీ ఆ రోజున ఉద్దేశపూర్వకంగా మాంసంలో నల్లమందు తనే స్వయంగా కలిపి రాజాకు తినిపించాడు. కడుపులో వికారం పుట్టి వమనం చేసుకునేదానికి ప్రయత్నించింది పులి. జమన్ సింగు నీళ్లతో ఏదో మందు కలిపి మళ్ళీ తాగించాడు పులి చేత. రాజాకు ఒంట్లో సరిగా లేదు అన్న సంగతి మేనేజర్కు కూడా చెప్పలేదాయన. రంగస్థలంలోకి వచ్చి మనుషులను దీపాలను చూసేసరికి రాజాకు గిర్రున తల తిరుగుతూ ఉన్నది. మొత్తుగా బద్ధకంగా ఉన్నది. ఒంట్లో ఇవాళ నాకు సరిగా లేదు, నన్ను బాధ పెట్టకు అని దీనంగా వేడుకొని గుర్రుతో తెలియచేసింది యజమానికి. కానీ బాదల్ బంధు దాని ప్రార్థనను అర్థం చేసుకునే స్థితిలో లేకున్నాడు. ఎన్నడూ శిక్ష ఎరుగుని జంతువుకు వీపు మీద దెబ్బలు పడగానే కష్టం తోచింది. పౌరుషం కలిగి రాజా ఎదురు తిరిగింది. అమాంతంగా మనిషిని చీల్చేస్తుందా అన్నంత ఆగ్రహం చూపింది. కళ్ళలోనూ కూరల్లోనూ. ప్రేక్షకులు భయపడి గుళ్ళుమన్నారు. మేనేజరు ముందుకు వచ్చి పర్వాలేదని వాళ్ళకి ధైర్యం చెప్పి అల్లరి కేకలు కూడదని మందలించాడు. బాదల్ బంధును పులిని భయమైన దృష్టులతో చూస్తూ దగ్గరగానే నిల్చుంది తారాబాయి. అతనికి అపాయం రాకుండా కాపాడమని దేవుణ్ణి 1000 విధాలా మొక్కుకుంది మనసులో. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే పులిని చంపేయడానికి ప్రక్కనే 2 భటులు నిల్చున్నారు. తుపాకులు పట్టుకొని రౌద్రాకారంతో పంజా తెరిచి వ్యాఘ్రం తన్నెదిరించడానికి వచ్చినప్పుడు బాదల్ బంధుకు గుండెలో దడ పుట్టింది. అప్రయత్నంగా చేతిలో ఉన్న కొరడా కిందికి జారిపోయింది. రాజా అని బిగ్గరగా అరిచి నిస్సహాయుడై నిల్చున్నాడు చావుకు సిద్ధపడి. అతని కేకతో మెలకు వచ్చింది పులికి. రౌద్రం అడిగింది. పశ్చాత్తాపంతో నిల్చుంది అతని పాదాలను మూచూస్తూ. ధైర్యంగా మెడ మీద తట్టి వీపు నిమిరి రాజాను బుజ్జగించాడప్పుడు బాదల్ బంధు. అతని కరస్పర్శ వలన మంత్రించబడినట్లుగా పిల్లిలాగా లొంగిపోయింది పులి. అద్భుతమైన ఫీట్లు చేయించాడప్పుడు దాని చేత. ఊపిరి బిగబట్టుకుని చూస్తూ ప్రాణాలు లేని ప్రతిమల్లాగా కూర్చొనున్నారు ప్రేక్షకులు. కిక్కురుమన్న ధ్వని కూడా లేక డేరా అంతా నిశ్శబ్దం. 12 గంటలు కావచ్చింది. ఇంకో 5 నిమిషాలలో ఆట ముగుస్తుంది. రాజా చేత ఆఖరి ఫీటు చేయించడానికి ఉద్యమించాడు బాదల్ బంధు. కానీ పులి అయిష్టతను సూచించింది. అలసిపోయి రుమాలతో ముఖం తుడుచుకున్నాడు బాదల్ బంధు. ఆ క్షణంలో ఎదురుగా నిల్చున్న తారాబాయిని చూశాడు. ఆమె దృష్టి అంతా తన మీదనే ఉన్నట్లు అర్థమైంది అతనికి. ఆ అభ్రమర నేత్రాల నుండి వెలువడిన ప్రేమ కిరణాలు అతని హృదయాన్ని దూసుకుపోయి మనసును కలవరపెట్టినవి. దీర్ఘమైన నిట్టూర్పు విడిచి ఆమె నుండి దృష్టి మరల్చుకున్నాడు. పులిని కొంతసేపు బుజ్జగించాడు. నోరు తెరవమని ప్రోత్సహించాడు. దవడలు బిగబట్టి మూర్ఖంగా నిలుచుంది రాజా. తలపైకెత్తి జిగజిగలాడే పచ్చని మెరుపు కళ్ళతో అట్టే చూసింది అతని వైపు దీనంగా. వద్దు, నన్ను బలవంత పెట్టకు, నా తల తిరుగుతూ ఉన్నది, తెలివి తప్పి ఏమి అక్రమం చేస్తానో అని దిగులుగా ఉంది. నన్ను క్షమించి నేటికి విడిచిపెట్టు అనే భావాన్ని గుర్రుతో వెలిబుచ్చింది. ఆ చూపులో బాదల్ బంధు మన్నించలేదు. దాని ప్రార్థనను దవడ మీద చరిచి నోరు తెరవమని ఆజ్ఞాపించాడు. విద్యుత్ దీపాల కాంతిలో తలతల మెరిశాయి కూరలు. మృత్యుద్వారం వలె తెరువబడిన పులినోట్లో చప్పున తలదూర్చాడు బాదల్ బంధు. పెట్టె కప్పు మూతబడినట్లుగా దవడలు మూసుకుపోయాయి రాజాకి. వెచ్చని రక్తంతో నోరు తడిసింది దానికి. అదిరిపడి కళ్ళు విప్పి నోరు తెరిచింది. కంఠం కత్తిరించుకుపోయింది బాదల్ బంధుకు. స్మృతి లేక కింద పడ్డాడు. జరిగిన ప్రమాదం అప్పుడు అర్థమైంది పులికి. దుఃఖంతో అతని ముఖం చూస్తూ కన్నీరు విడిచింది రాజా. 2 సార్లు తుపాకీ మ్రోత మారుమ్రోగింది డేరాలో. ఒక్కసారి మూలిగి గుండె నుండి వరదలుగా రక్తం కార్చుకుంటూ వెంటనే నేల కొరిగింది పులి.
గొల్లుమన్నారు అందరూ. బాధల బంధును రంగస్థలం నుండి లోనికి తీసుకుపోయారు. పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు. తమ శక్తి సామర్థ్యాలన్నీ వినియోగించారు. కానీ లాభం లేకపోయింది. నెత్తి నోరు కొట్టుకొని అతని మృతకలేభరం మీద పడి ఏడ్చింది తారాబాయి. సర్కస్ మెంబర్లందరూ కంటతడి పెట్టుకున్నారు. మేనేజరు సూర్యాబాన్ తారాబాయిని మెల్లగా లేవనెత్తి పడిపోకుండా ఆమెను తన గుండె మీదకు వాల్చుకుని శిరం నిమురుతూ జేబు రుమాలతో కన్నీళ్లు ఒత్తి ఓదార్చాడు. 1920వ సంవత్సరంలో తాతా కృష్ణమూర్తి గారు రాజా అనే కథను రాశారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే అండి, ధన్యవాదాలు. శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు, క్షీరపురము, సాగర తీరము.